హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఏ ఉన్నాయి అవి చూద్దాం. సో టైటిల్ చూడగానే అందులోనే కీవర్డ్ ఏంటి, మనం ఎలాంటి డైమెన్షన్స్ చదువుకోవాలి అండ్ మన సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ మీరు అక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మీరు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా తెలుసుకుందాం. లాస్ట్ వరకు అయితే కంప్లీట్గా చూడండి, అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇక్కడ టైటిల్ చూసినట్లయితే ఇండియా యుఎస్ డ్రా అప్ డీల్ ఆన్ రేర్ ఎలిమెంట్స్ ఇచ్చారు. సో ఇక్కడ కీవర్డ్ ఫస్ట్ ఏంటంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇది కీవర్డ్ అని ఎందుకు చెప్తున్నాను, 2026 ప్రిలిమ్స్ పేపర్లో కూడా ఒక క్వశ్చన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి వచ్చింది. అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అని పీవైక్యూస్ చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాపిక్లో ఇండియా యుఎస్ డీల్ గురించి చెప్తున్నారు. అంటే ఇండియా యుఎస్ రిలేషన్స్కి సంబంధించిన ఆర్టికల్. అది కాకుండా ఇంకొక కీవర్డ్ కూడా ఇందులో దాగుంది, అదేంటంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఎలా చదువుకోవాలి, ఈ టాపిక్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా యుఎస్ రిలేషన్స్ చదువుకుంటారు. అండ్ అందులోనే మనకి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, రీజనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టాపిక్లో మీరు క్వాడ్ గురించి చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, జిఎస్ పేపర్ ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి చదువుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది, ఈ టాపిక్ మెయిన్స్కి ఇంపార్టెంట్ అండ్ యాజ్ వెల్ as ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం 2025లో బ్రిక్స్ గురించి క్వశ్చన్ వచ్చింది, బిమ్స్టిక్ గురించి క్వశ్చన్ వచ్చింది, రైట్? అండ్ 2026లో అగైన్ బిమ్స్టిక్ గురించి రీజనల్ ఆర్గనైజేషన్స్ ఎక్కడున్నాయని చెప్పి క్వశ్చన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ టైం క్వాడ్ మీద రావచ్చు, హూ నోస్. అందుకని 1 ఇయర్లో మనకి ఏమేమైతే ఆర్గనైజేషన్స్ న్యూస్లో ఉంటాయో అవన్నీ మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అన్నా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయి కాబట్టి మీరు వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఈసారి ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి ప్రిలిమ్స్లో, నో వన్ ఎక్స్పెక్టెడ్. కాబట్టి మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ వస్తే మాత్రం కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు గుర్తుపెట్టుకునేటట్టు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి డైరెక్ట్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని చెప్పి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఒక్క స్టేట్మెంట్ని మీరు ఎలిమినేట్ చేయగలిగితే ఫర్ షూర్ మీరు కరెక్ట్ ఆన్సర్కి వస్తారనమాట. సో అందుకని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకి మెయిన్స్లో కూడా ఉంది కదా. సో ఇక్కడ ఈ డీల్ గురించి క్వశ్చన్ రావచ్చు. రీసెంట్గా ఇండియా అండ్ యుఎస్ చేసిన డీల్ రిలేటెడ్ టు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అని అడుగుతారు. దాని తర్వాత దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల మనకి అవుట్కమ్స్ ఏంటి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలా ఎన్ని డైమెన్షన్స్లో ఈ ఒక్క ఆర్టికల్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు అవన్నీ క్లియర్గా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 11th క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీట్ అనేది ఢిల్లీలో జరుగుతుంది. సో ఈ మీట్ సైడ్ లైన్స్లో, అంటే ఈ మెయిన్ మీటింగ్ కాకుండా సైడ్ లైన్స్లో ఇండియా అండ్ యుఎస్ ఈ డీల్ని సైన్ చేశారు. ఈ డీల్ ఏంటి అంటే క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు గుర్తుందో లేదో ఐ డోంట్ నో. నేను ఒకసారి ప్యాక్ సిలికా అని చెప్పాను. ఈ ప్యాక్ సిలికా గురించి ఎప్పుడు చదువుకున్నామంటే రిపబ్లిక్ డే టైంలో జనవరి మంత్ 2026లో చదువుకున్నాం. అప్పుడు ఇది చదువుకున్నాం, ఈ ప్యాక్ సిలికా అనేది యుఎస్ఏ తీసుకొచ్చింది అండ్ ఇందులో క్రిటికల్ మినరల్స్ అండ్ డైరెక్ట్ ఎలిమెంట్స్ సప్లై చేస్తే ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలని చెప్పి తీసుకొచ్చిన ఐడియానే ప్యాక్ సిలికా అని చెప్పారు. అండ్ ఈవెన్ ఇండియా కూడా ప్యాక్ సిలికాలో జాయిన్ అయింది. సో యాక్చువల్లీ సార్ 2026లో ప్యాక్ సిలికా గురించి క్వశ్చన్ వస్తుంది అని అనుకున్నాము, బట్ రాలేదు. అంటే నెక్స్ట్ టైం దాని గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు నెక్స్ట్ టైం అంటే కూడా నా దగ్గర రీజన్ ఉంది. అదేంటి అంటే 2025లో అస్సాం మోయిడమ్స్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో జాయిన్ అయింది. అప్పుడు వస్తుంది అనుకున్నాం 2025లో, కానీ 2025లో క్వశ్చన్ ఇవ్వలేదు. 2026లో దాని గురించి క్వశ్చన్ ఇచ్చారు. కాబట్టి ప్యాక్ సిలికా గురించి ఈసారి వస్తుంది అనుకున్నాం, బట్ రాలేదు. అంటే నెక్స్ట్ టైం 2027లో ఈ ప్యాక్ సిలికా గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఫర్ షూర్ 100కి 100% ఉందని అర్థం అనమాట. సో అందుకని ఏది లైట్గా తీసుకోవద్దు. ఓకే, సో కంపల్సరీ ప్యాక్ సిలికా గురించి కూడా మీకు తెలిసి ఉండాలి.
ఓకే. ఇప్పుడు మనం ఈ యొక్క డీల్ గురించి చూసుకున్నట్లయితే అసలు ఎందుకు ఇప్పుడు ఈ డీల్ తీసుకొచ్చారు? అంటే మోస్ట్‌లీ చైనా అనేది కంట్రోల్ చేస్తుందన్నమాట. 60-90% ఆఫ్ గ్లోబల్ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్‌ని చైనా అనేది కంట్రోల్ చేస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంది, అది రిస్ట్రిక్షన్స్ అనేది పెడుతుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద అండ్ ఈవెన్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మీద అది రిస్ట్రిక్షన్స్ అనేది పెడుతుందన్నమాట. సో అందుకని ఆ రిస్ట్రిక్షన్స్ తప్పించుకోవడానికి వీ నీడ్ టు హ్యావ్ దిస్ క్లియర్ సప్లై చైన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డైవర్సిఫై అవ్వాలి. చైనా మీదేనే డిపెండ్ అవ్వకుండా వేరే వేరే కంట్రీస్లో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉన్నాయి. సో వేరే కంట్రీస్ కూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో హియర్ మనం ఓన్లీ చైనా మీద డిపెండెన్సీ తగ్గించి వేరే కంట్రీస్ మీద కూడా మనం ఫోకస్ చేయాలంటే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇండో పసిఫిక్ రీజియన్లో కూడా కోఆపరేషన్ని పెంచాలి అనుకున్నట్లయితే టెక్నాలజీ మనకు చాలా అవసరం. ఆ టెక్నాలజీ తీసుకురావాలంటే ఫర్ షూర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి వాటి కోసం కూడా ఈ యొక్క డీల్ అనేది ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫీచర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇండియా అండ్ యూఎస్ కలిసి జాయింట్గా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తారు, పెట్టుబడులు చేస్తారు, టెక్నాలజీ షేరింగ్ చేస్తారు. ఎందుకంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మన ఇండియా కోస్టల్ రీజన్స్లో ఉన్నాయి. ఆ వాటిని వెనక్కి తీయడానికి, మైనింగ్ చేయడానికి అండ్ ప్రాసెసింగ్ చేయడానికి. ఒకసారి తీసేసి మనం ప్రోడక్ట్స్ అనేది తయారు చేసిన తర్వాత ఏమవుతుంది, కొత్త కొత్త గూడ్స్ వస్తూ ఉంటే మనం పాతే పడేస్తూ ఉంటాం కదా, దానివల్ల స్క్రాప్ అనేది పెరుగుతుంది. ఆ స్క్రాప్ని రీసైకిల్ చేస్తే కూడా మనకు కావాల్సిన రేర్ ఎలిమెంట్స్ అందులో ఉంటాయి. కాబట్టి వాటిని మళ్ళీ రీయూజ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. దాని ద్వారా మనం సర్క్యులర్ ఎకానమీని మనం ప్రమోట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సిగ్నిఫికెంట్గా ఆర్ఈఏ అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిజర్వ్స్ అనేవి ఒడిశా, కేరళ అండ్ ఏపీలో ఉండడం జరిగింది అనమాట. సో వాటి యొక్క లెవరేజ్ అంటే వాటిని పొటెన్షియల్గా యూజ్ చేయడానికి, వాటి యొక్క ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఎస్ ఫినాన్స్ని, టెక్నాలజీని అండ్ ఈవెన్ మార్కెట్ యాక్సెస్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి చూసినట్లయితే ఇవి మన పీరియాడిక్ టేబుల్ మనం 10th క్లాస్లో ఇంటర్లో చదువుకుంటాము. ఎస్పెషల్లీ కెమిస్ట్రీలో మనకి పి బ్లాక్, ఎస్ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని అంటాం కదా. సో అందులో లాంథనైట్స్ అనేవి ఎఫ్ బ్లాక్ కింద వస్తాయి కదా. సో అవి మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటాం. సో మొత్తం మనకి 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అందులో మనకి 2026 క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే 13 అనే ఇచ్చారు. ఎప్పుడు నెంబర్స్ తప్పిస్తుంది కదా యూపీఎస్సీ. సో అలా మనం దాన్ని ఎలిమినేట్ చేస్తే 17 అనేవి మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే ఇవి హై డెన్స్గా ఉంటాయి అండ్ ఈవెన్ వీటికి హై మెల్టింగ్ పాయింట్ కూడా ఉంటుంది, హై కండక్టివిటీ ఉంటుంది అండ్ హై థర్మల్ కండక్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే +3 అనమాట. ఓకే, ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, హై టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, హై అండ్ ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ వాటిలో యూజ్ చేస్తాం అండ్ వీటికి ఎలాంటి సబ్స్టిట్యూట్ అయితే లేదు. ఓకే, నా నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే గురుగ్రామ్ సెక్స్ రేషియో డిప్స్ టు 862, DC orders intensified campaign against illegal sex ఐడెంటిఫికేషన్ ఆర్ డిటర్మినేషన్ అని చెప్పారు. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏంటి అని చూసుకున్నట్లయితే సెక్స్ రేషియో అనమాట. సో మనకి 2024లో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, TFR is seen in use which of the following option best describes it, ABCD అని ఆప్షన్ ఇచ్చారు. సో ఈసారి సెక్స్ రేషియో గురించి ఇవ్వచ్చు, బికాస్ ఆల్రెడీ మీరు PYQs చూసుకున్నట్లయితే 1980s 1990s ఆ టైంలో సెక్స్ రేషియో ఈస్ వాట్ అని ABCD ఆప్షన్స్ ఇచ్చారు. అందుకని మళ్ళీ ఈసారి సెక్స్ రేషియో గురించి 2027 ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, సెక్స్ రేషియో అనేది తగ్గిపోతుంది గురుగ్రామ్ రీజన్లో అని చెప్పారు. అండ్ దాని వెనకాల మేజర్ రీజన్ ఏంటి అన్నట్లయితే ఇల్లీగల్గా సెక్స్ డిటర్మైన్ చేస్తున్నారు. ఇల్లీగల్గా సెక్స్ డిటర్మైన్ చేసి కడుపులో అమ్మాయి ఉంది అన్నట్లయితే వాళ్ళు అబార్షన్స్కి వెళ్తున్నారు. దాన్నే సెక్స్ సెలెక్షన్ అబార్షన్స్ అంటారు, లేకపోతే ఫీమేల్ ఫీటిసైడ్ అని అంటారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, గర్ల్స్ పాపులేషన్ అనేది తగ్గిపోతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు సెక్స్ రేషియో ఏంటో చూడాలి. అండ్ ఇల్లీగల్ సెక్స్ డిటర్మినేషన్కి అది ప్రివెంట్ చేయడానికి మనకి PNDT యాక్ట్. PNDT అంటే ఏంటంటే ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్. అంటే కడుపులో ఉన్న బేబీకి మనకి ఎలా ఉంది ఏంటి అని చెప్పి చాలా స్కాన్ అవన్నీ చేస్తూ ఉంటారు, గ్రోత్ స్కాన్, టిఫా స్కాన్. అందులో ఏంటంటే 5 months దాటితే మాత్రం మనము కడుపులో ఉంది అమ్మాయి అబ్బాయి అని తెలుసుకోవచ్చు. ఓకే, సో అందుకని ఏంటంటే ఈ PNDT యాక్ట్ ఏం చెప్తుందంటే స్ట్రిక్ట్గా అసలు కడుపులో ఉన్న బేబీ అమ్మాయి అబ్బాయి రివీల్ చేయొద్దు అని చెప్పారు. కానీ వేరే కంట్రీస్లో మాత్రం
ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో అయితే మనకి ముందే చెప్పేస్తారు కడుపులో ఉంది బేబీ బాయా బేబీ గర్లా అని చెప్పి. కానీ ఇండియాలో మాత్రం ఇట్ ఈస్ ఇల్లీగల్. ఎందుకంటే కడుపులో ఉన్న బేబీ అమ్మాయి అని తెలిస్తే చాలా వరకు ఫీమేల్ ఫిటిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన ఇండియాలో సన్ మెటా ప్రిఫరెన్స్ ఉంటుంది. కొడుక్కి ఇచ్చేంత ప్రయారిటీ అమ్మాయికి ఇవ్వరు. అండ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు హ్యావ్ ఏ సన్ అనమాట. ఎందుకు సన్ కావాలి అన్నట్లయితే మన పురాణాలలో దాంట్లో ఏం రాస్తుంది, సో పేరెంట్స్ చనిపోతే ఫైనల్ రైట్స్ కర్మకాండలన్నీ అబ్బాయి చేస్తారు. అండ్ ఈవెన్ మనకి ప్రాపర్టీ సక్సెషన్ చూసుకున్నట్లయితే ఫాదర్ ప్రాపర్టీ లైక్ సన్కే వస్తుంది కాబట్టి సో అలా లీనియేజ్ అనేది మెయింటైన్ చేస్తారు అని చెప్పి సన్కి ఒక ప్రయారిటీ ఉంటుంది. అండ్ సన్కి ఉన్న ప్రయారిటీ వల్లే ఇప్పుడు ఏమంటుందంటే సెక్స్ సెలెక్టెడ్ అబార్షన్స్ అనేవి జరుగుతున్నాయి. దానివల్ల సెక్స్ రేషియో అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు అందుకని మన ఇండియాలో ఈ పిఎన్డిటి యాక్ట్, అలాగే మీరు ఏ స్కానింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా అక్కడ క్లియర్గా ఒక సైన్ బోర్డ్ పెడతారు, సెక్స్ అడగడం నేరం, అడగకూడదు, అడిగినట్లయితే ఇది జరిమానా ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అని చెప్పి పెద్ద బోర్డులో రాస్తారనమాట. సో అది చేసిన తర్వాత కొంతవరకు మనం ఈ యొక్క సెక్స్ రేషన్ కంట్రోల్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ గురుగ్రామ్లో మాత్రం డిప్ అయింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు దీని గురించి చూసినట్లయితే జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఇలా సెక్స్ రేషియో తగ్గింది కాబట్టి ఇప్పుడు ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అంటే పీసీపీఎన్డిటి యాక్ట్ని ఇంకా సిస్టమేటిక్గా ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి గ్రౌండ్ లెవెల్ అని చెప్పి సర్క్యులర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పారనమాట. సో ఇక్కడ సెక్స్ రేషియో ఏంటంటే 1000 మంది మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు దాన్నే సెక్స్ రేషియో అని అంటామన్నమాట. ఇక్కడ సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఉంటుంది, సెక్స్ రేషియో ఎట్ చైల్డ్ ఉంటుంది, అడల్ట్ సెక్స్ రేషియో ఉంటుంది. సెక్స్ రేషియో ఎట్ బర్త్ అంటే పుట్టినప్పుడు ఎంతమంది మగ శిశువులు పుడుతున్నారు అంటే 1000 మగ శిశువులకి ఎంతమంది ఆడ శిశువులు పుడుతున్నారు అది సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనమాట. చిల్డ్రన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 5 years లోపు చిల్డ్రన్ తీసుకున్నట్లయితే అందులో ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఫర్ 1000 ఉన్నారు అన్నట్టు చూసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి సెక్స్ రేషియో తగ్గుతుంది అన్నట్లయితే ఫ్యూచర్లో చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఉమెన్ షార్టేజ్ అనేది వస్తుంది. ఉమెన్ షార్టేజ్ ఉండడం వల్ల వాయిలెన్స్ అనేది చాలా ఎక్కువ క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ పీపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటన్నట్లయితే మనకి మ్యారేజ్ ప్యాటర్న్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. తక్కువ మంది అమ్మాయిలు ఎక్కువ మంది అబ్బాయిలు కాబట్టి 2-3 అబ్బాయిలు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే స్థితి వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే వాయిలెన్స్ క్రియేట్ అవుతుంది. అండ్ ఈవెన్ మనం మ్యారేజ్ ఎలా చేసుకుంటాం, ఒకరినే చేసుకుంటారు కదా, ఒకరు ముగ్గురిని చేసుకోవడానికి వీలు లేదు కదా. సో అలా ఏమవుతుంటే ఫ్యూచర్లో మన మ్యారేజ్ ప్యాటర్న్స్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా మంది ట్రైబల్స్ ఇలా పాలిగమీ అనేది ఫాలో అవుతారు. బట్ మన కంట్రీలో నార్మల్గా మెయిన్ సొసైటీ అయితేనేమో మోనోగమీని ప్రిఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది మెన్కి. అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా అంతే, చాలా కమ్యూనిటీస్లో అమ్మాయిలు అనేవి చాలా తక్కువ అయిపోయారు అనమాట, దొరకట్లేరు. దానివల్ల వాళ్ళు చేసుకోవాల్సిన ఏజ్ 25 to 27 ఆ ఏజ్లో పెళ్లి చేసుకుంటారు కదా అబ్బాయిలు. సో అది కాస్త 30, 35, 37 అలా అవుతుంది. అండ్ ఈవెన్ కొంతమందికి అసలు పిల్లలు కూడా దొరకకుండా అలాగే ఉండిపోతున్నారు. సో దానివల్ల ఏంటి అన్నట్లయితే లేట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మేల్స్లో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా వస్తాయన్నమాట. ఓకే, అలా చాలా ఇంపాక్ట్స్ అయితే మన సొసైటీ మీద ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటి అన్నట్లయితే పీసీపీఎన్డిటి ఒక ప్రీ కన్సంప్షన్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది అనమాట. సో దాని ద్వారా ఇల్లీగల్గా సెక్స్ డిటర్మినేషన్ని ఇల్లీగల్ చేశారు. అంటే ఎవరైనా సరే సెక్స్ గురించి అసలు రివీల్ చేయకూడదు, బేబీ ఎవరు అని చెప్పి. అండ్ అంతేకాకుండా మనం నేషనల్ గర్ల్ చైల్డ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎవ్రీ 24th of January. అండ్ దీన్ని 2012లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనం అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాము మన సొసైటీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సబలా స్కీమ్ని లాంచ్ చేసాము. ఇదేంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు చేయడం జరిగింది. ఇట్ విల్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్ గర్ల్స్, అలాగే హెల్త్ అండ్ న్యూట్రిషన్ స్టేటస్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అలాగే మనం అవేర్నెస్ అబౌట్ హెల్త్, హైజీన్, న్యూట్రిషన్ని కూడా చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ని లాంచ్ చేసేసి గర్ల్స్ చైల్డ్ని సేవ్ చేయండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి, ఎంపవర్ చేయండి అని చెప్పి కూడా
స్కీమ్ అయితే లాంచ్ అయిందనమాట. సో ఇలా కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు మనం సెక్స్ రేషియోని మెయింటైన్ చేస్తున్నాం. కానీ అయినప్పటికీ కూడా మనకి సెక్స్ రేషియో గురించి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఎథిక్స్లో కూడా కేస్ స్టడీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ మెజర్స్ క్యాన్ బి టేకెన్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, అర్థమైందా? సో ఇవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే గివ్ ప్రాసిక్యూషన్ ఇమ్యూనిటీ టు చాంబల్ గార్డ్ సేస్ సుప్రీం కోర్ట్. ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సార్లు మనం చూసాం కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? చాంబల్ గార్డ్స్ గురించి చెప్తుంది అనమాట. సో మనం చాంబల్ ఏరియా ఎందుకు చూసాం? ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్లయితే చాంబల్ రీజన్ లో రివర్ చాంబల్ ఒడ్డున ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుంది. దాని వల్ల అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ పొల్యూట్ అవుతుంది అండ్ ఎస్పెషలీ బయోడైవర్సిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ మనకి రెడ్ హెడెడ్ టర్టిల్స్ ఉన్నాయి, గరియాల్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రెష్ వాటర్లోనే ఉంటాయి. బట్ పొల్యూట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క అనిమల్ స్పీసీస్కి డేంజర్ ఉంది అని చెప్పారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేస్తుంది కదా గరియాల్స్కి. ఓకే, సో అందుకని ఏంటంటే ఈవెన్ రీసెంట్గా ఎన్జిటి సుప్రీం కోర్ట్ కూడా వాళ్ళని ఫైర్ చేసేసి లేదు గవర్నమెంట్ స్ట్రిక్ట్గా స్టెప్స్ తీసుకోవాలని చెప్పింది. సో అప్పుడు ఏమైంది? వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ మనకి చాంబల్ శాంక్చురీ ఎక్కడ ఉంటుంది అంటే ట్రై జంక్షన్లో ఉంటుంది. యూపీ, ఎంపీ అండ్ రాజస్థాన్ ట్రై జంక్షన్లో ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫారెస్ట్ గార్డ్స్ని అపాయింట్ చేశారు. ఈ ఫారెస్ట్ గార్డ్స్ ఏం చేస్తారు అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్లో యాంటీ మైనింగ్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. అసలు రీసెంట్గా ఏం జరిగిందంటే ఇద్దరు ఫారెస్ట్ గార్డ్స్ని బ్రూటల్గా చంపేయడం జరిగింది రాజస్థాన్ అండ్ ఎంపీలో. ఎందుకంటే వాళ్ళు శాండ్ మైనింగ్ అడ్డుకోవడం వల్ల అక్కడ శాండ్ మైనర్స్, ఆ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ మాఫియా వాళ్ళు ఇద్దరిని చంపేయడం జరిగింది. సో అందుకని ఇప్పుడు ఆర్టికల్ 142ని సుప్రీంకోర్టు యూజ్ చేసుకొని కంప్లీట్ జస్టిస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఫారెస్ట్ గార్డ్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి క్లియర్గా సుప్రీంకోర్టు అయితే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్లో ఏంటంటే అక్కడ కంపల్సరీ సీసీటీవీ కెమెరాస్ని పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్పెట్ సర్వేలెన్స్ ప్రాపర్గా చెయ్యాలి అండ్ లైవ్ మానిటరింగ్ని చెయ్యాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు నేషనల్ చాంబల్ శాంక్చురీ గురించి చూసుకోవాలి, ఎందుకంటే ఇది పీవైక్యూ అనమాట. అండ్ నెక్స్ట్ గరియాల్స్ గురించి చూసుకోవాలి. అండ్ శాండ్ మైనింగ్ వల్ల అసలు ఎలాంటి ఇంపాక్ట్స్ అనేవి ఉంటుందని చూసుకోవాలి, ఎందుకంటే 2019లో క్వశ్చన్ అయితే దాని మీద అడగడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఏరియాస్ మీరు క్లియర్గా ఫోకస్ అయితే చేయాల్సిందే. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే స్కోర్ బోర్డ్ అనమాట. ఈ టాపిక్ వచ్చేసి సిబిఎస్ఈ పేపర్ లీక్ అయింది కదా రీసెంట్గా, నీట్ పేపర్. అండ్ చాలా ఆర్టికల్స్ అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి, బట్ నేను కవర్ చేయలేదు. కానీ ఈసారి ఎడిటోరియల్ వచ్చింది కాబట్టి కవర్ చేయాల్సి వస్తుంది. అండ్ దీని మీద ఆల్రెడీ 2024లో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది అనమాట. సో 2024లో కూడా ఇలాంటి ఇష్యూనే నీట్ పేపర్ లీక్ అయ్యిందనమాట. సో ఆ టైంలో ఏంటంటే ఇలాంటి లీక్స్ అనేవి ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి అప్పుడు ఒక యాక్ట్ని తీసుకొచ్చారు, అన్ఫేర్ యాక్ట్ అని చెప్పి, అన్ఫేర్ ఎగ్జామినేషన్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. కానీ ఆ యాక్ట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ ఒకసారి ఇలాంటి ఇష్యూ జరిగింది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు దీని గురించి చూసుకున్నట్టయితే అసలు ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది అంటే మనకి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ రీజన్స్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్ సెంటర్లో ఫిజికల్ ఎగ్జామ్, అంటే మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నీట్ ఎగ్జామ్ దేనికి పెడతారు అంటే మెడికల్ ఎంట్రీకి, అంటే మెడిసిన్ చదువుకోవాలి, ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునే వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ ఇది నీట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే చాలా పేపర్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు చాలా వల్నరబిలిటీస్ ఉన్నాయి. ఒక దగ్గర పేపర్ సెట్ చేస్తారు, ఇంకొక దగ్గర ప్రింటింగ్ చేస్తారు, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి చాలా చోట్లలో వీక్ పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఆ వీక్ పాయింట్స్ దగ్గర పేపర్ లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోచింగ్ సెంటర్లకి ఏవైతే కోచింగ్ ఇస్తున్నాయో నీట్కి, అలాగే సాల్వర్స్కి, ఇన్సైడర్స్కి నెక్సెస్ అంటే సంబంధాలు ఉండడం వల్ల కూడా కొంచెం బ్రైబ్ ఇస్తే, కరప్షన్ ఇస్తే లీక్ అయ్యే ఛాన్సెస్. ఈ కేసులో కూడా అంతే జరిగింది. ఒక కోచింగ్ సెంటర్ నుంచి సో అండ్ సో ఎంత అమౌంట్ అరౌండ్ 30 lakhs అంటున్నారు, అది ఇవ్వడం వల్ల వాళ్ళు పేపర్ లీక్ చేశారు. దాన్ని కాస్త టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం వల్ల అది వైరల్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాపర్గా రీఫార్మ్స్ అనేది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. 2024 అని చెప్పాను కదా, రాధాకృష్ణ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ని మనం ప్రాపర్గా ఫాలో అవ్వలేదు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు సెంట్రలైజేషన్ అయిపోయింది, ఎందుకంటే ఎన్టీఏ అనే ఆర్గనైజేషన్ చాలా ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంటే దానికి కూడా బర్డెన్, దానికి కూడా అకౌంటబిలిటీ అనేది లేకుండా పోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండ్ మానిటరింగ్ కూడా సరిగ్గా లేదు, దానివల్ల ఇష్యూస్ అయ్యాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో మరి ఏం చేయాలి, ఎలాంటి రిఫార్మ్స్ కావాలి? సో ఫస్ట్ వచ్చేసి మనం షార్ట్ టర్మ్లో మెషర్స్ తీసుకోవాలి, అలాగే లాంగ్ టర్మ్లో కూడా మనం మెషర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ టర్మ్ మెషర్స్ తీసుకున్నట్లయితే మనం ఇలా చైన్ ఆఫ్ కస్టడీ ప్రోటోకాల్స్ని చాలా స్ట్రాంగ్ చేయాలి, అంటే ఎక్కడెక్కడ వెళ్తుంది ఏంటి అని చెప్పి ప్రాపర్గా మానిటరింగ్ అయితే ఉండాలి. అండ్ అలాగే సీసీటీవీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, రియల్ టైమ్ మానిటరింగ్ని కూడా మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ సిబిఐ కేసుని హ్యాండిల్ చేస్తుంది కదా, ప్రాపర్గా టైం లిమిట్స్ వచ్చేసి ఈ టైం లిమిట్స్లోనే కంప్లీట్ చేయమని చెప్పి చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫాస్ట్ డెలివరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇట్లాంటి కేసెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఈ యాక్ట్ గురించి మీకు 2024 మెయిన్స్లో క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాంగ్ టర్మ్లో ఏంటి, పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కాకుండా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ పెట్టినట్టయితే కొంతవరకు మనం ఇలాంటి థింగ్స్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే మనం ఎన్టీఏని రీఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది, అలాగే ఎన్టీఓ యొక్క మోనోపోలీని బ్రేక్ చేయాలని చెప్పారు. అండ్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రాపర్గా సొల్యూషన్స్ తీసుకురావాలి అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇలా మనం షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మెషర్స్ తీసుకున్నట్లయితే వీ కెన్ ఓవర్కమ్ ది సిచ్యువేషన్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యసభ డిఫెక్షన్. మనం నిన్న కూడా క్లాస్లో హాట్ స్టేడింగ్ గురించి చదువుకున్నాం, యాంటీ డిఫెక్షన్ లా గురించి చదువుకున్నాం, రోల్ ఆఫ్ స్పీకర్ అండ్ చైర్మన్, అసలు ఏ కండిషన్స్ డిస్క్వాలిఫై అవుతారు, ఎవ్రీథింగ్ చదువుకున్నాం కాబట్టి జస్ట్ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. సో ఇక్కడ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ చాంబల్ శాంచురీ. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్ ఈస్ ట్రై స్టేట్ ప్రొటెక్టెడ్ ఏరియా షేర్డ్ బై ఎంపీ, యూపీ అండ్ రాజస్థాన్. Second వచ్చేసి it was established mainly for conservation of Bengal tiger. Third వచ్చేసి the sanctuary is known for critically endangered gharials. And next వచ్చేసి the Chambal river is one of the least polluted rivers in India. దీనికి ఆన్సర్ ఏంటో కింద కమెంట్ చెప్పండి, వెరీ ఈజీ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఫస్ట్ వచ్చేసి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫౌండ్ ఇన్ ప్యూర్ ఎలిమెంటల్ ఫార్మ్ ఇన్ నేచర్. Second వచ్చేసి neodymium and dysprosium are used in permanent magnets. Third వచ్చేసి rare earth elements are important for electric vehicles and wind turbines. Fourth వచ్చేసి all rare earth elements are radioactive. Which of the statements given above are correct? దీనికి కూడా ఆన్సర్ కింద కమెంట్లో చెప్పండి. సో బై దిస్ ఐమ్ కంక్లూడింగ్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన అకాడమీలో June 8th నుంచి కొత్త బ్యాచ్ అయితే లాంచ్ అవుతుందండి. సో మీకు ఆ కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకున్నా, ఆర్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆర్ క్వైరీస్ ఉన్నా, మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా, మన దగ్గర బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఐ విల్ బి టేకింగ్ కేర్ పర్సనల్లీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అనమాట. సో యూ కెన్ జాయిన్ హియర్. అండ్ మీకు ఏ క్వైరీస్ ఉన్నా కూడా ప్లీజ్ కాల్ అస్ ఆన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి, 8074765513. అండ్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నా కూడా యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మనది వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన 2nd and 3rd ఫ్లోర్లో మన అకాడమీ ఉందండి. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. And I wish you all the best. Thank you so much for watching.